మామ మన టాలీవుడ్లో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. మరి వారి బాధ్యతలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళలో ఎంతమంది సినీ పరిశ్రమలో ఉన్నారు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో అంతకంటే ముందు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఎందుకంటే ఇంకో 10 మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి వారం టైం పడుతుంది. దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఇక వీడియోస్లోకి వెళ్తే, టాలీవుడ్లో ఉన్న డైరెక్టర్స్ ఒకరు రాఘవేంద్ర రావు గారు. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి సరళ. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. నెక్స్ట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఇంకో డైరెక్టర్ వచ్చేసి నారాయణరావు గారు. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి పద్మ. ఈమె వచ్చేసి సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ ఎవర్రా అంటే ఎస్ఎస్ రాజు గారు. ఈయన భార్య పేరు వచ్చేసి నాగవేణి. ఈమె హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. మరియు మరో డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఈయన భార్య పేరు వచ్చేసి పద్మ. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. మరో డైరెక్టర్ వచ్చేసి వైవిఎస్ చౌదరి గారు. భార్య పేరు వచ్చేసి గీత. ఈమె వచ్చేసి సినీ నిర్మాతగా కొనసాగుతుంది. అయితే ఈ లిస్టులో ఉండే మరో డైరెక్టర్ ఎవరు అంటే శ్రీను వైట్ల గారు. శ్రీను వైట్ల గారి భార్య పేరు వచ్చేసి రూప. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. అయితే నెక్స్ట్ ఈ లిస్టులో ఉన్న డైరెక్టర్ ఎవర్రా అంటే అదే మన గోపిచంద్ మలినేని గారు. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి శ్రీ సత్య. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుందనే చెప్పవచ్చు. మరియు ఇంకొక డైరెక్టర్ వచ్చేసి శివ నిర్మాణ. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి పద్మావతి. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుందనే చెప్పవచ్చు. మరియు ఇంకొక మెయిన్ డైరెక్టర్ ఎవర్రా అంటే బోయపాటి సీను గారు. అయితే బోయపాటి సీను గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి వివేక. ఈమె వచ్చేసి హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. మరియు వచ్చేసి ఈమె వచ్చేసి ఒక పెద్ద ఇన్వెస్టర్, మరియు ఈమె వచ్చేసి ఒక బిజినెస్ లేడీగా కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ వచ్చేసి క్రిష్ గారి గురించి కూడా మనం ఎన్నో విషయాలు చెప్పాలి. క్రిష్ గారు కూడా ఎన్నో మంచి సినిమాలు తీశారు. అయితే ఈయనకు 2 వివాహాలు అయ్యాయి. అయితే ఈయన మొదటి భార్య పేరు వచ్చేసి రమ్య. అయితే రమ్య గారు వచ్చేసి విడాకులు తీసుకొని విడిపోయారు. దాని తర్వాత డాక్టర్ అయిన ప్రీతి గారిని 2వ వివాహం చేసుకున్నారు. అయితే ఈమె వచ్చేసి ఒక బిజినెస్ ఉమెన్గా అయితే మాత్రం కొనసాగుతుందనే చెప్పవచ్చు మామ. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది వచ్చేసి కృష్ణ. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి ఐశ్వర్య. ఈమె హౌస్ వైఫ్గా కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది అనిల్ రావుపూడి గారు. అయితే అనిల్ రావుపూడి గారి భార్య వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ ఉమెన్గా అయితే మాత్రం కొనసాగుతుందనే చెప్పవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది ఎస్ఎస్ రాజమౌళి గారు. అయితే రాజమౌళి గారి భార్య ఎవరో కాదు, రమా గారు. అయితే ఈమె వచ్చేసి టాలీవుడ్లో వచ్చేసి నిర్మాతగా కొనసాగుతుందన్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండే డైరెక్టర్ ఎవర్రా అంటే త్రివిక్రమ్ గారు. అయితే త్రివిక్రమ్ గారి భార్య పేరు వచ్చేసి సాయి సౌజన్య. అయితే ఈమె వచ్చేసి డాన్సర్గా మరియు డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ కృష్ణవంశీ గారు. అయితే ఈయన భార్య పేరు వచ్చేసి రమ్యకృష్ణ. ఈమె ఎవరో కాదు, టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఈమె గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి పని అయితే పెద్దగా అవసరం లేదు. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండే ఇంకొక డైరెక్టర్ ఎవర్రా అంటే అదే పూరి జగన్నాథ్ గారు. అయితే పూరి జగన్నాథ్ గారి భార్య గారు కూడా వచ్చేసి ఒక హౌస్ వైఫ్గా కొనసాగుతూ ఉన్నారనే చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండే ఇంకొక డైరెక్టర్ ఎవర్రా అంటే సుకుమార్ గారు. అయితే సుకుమార్ గారి భార్య అయితే మాత్రం ఒక సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది మన వన్ అండ్ ఓన్లీ కొరటాల శివ. అయితే కొరటాల శివ గారి భార్య గారు కూడా వచ్చేసి చాలా సినిమాలకు వచ్చేసి నిర్మాతగా వర్క్ చేశారు. ఇవన్నమాట మన డైరెక్టర్స్లో ఉన్న కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారని. మరి ఇందులో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఇంకా వీళ్ళల్లో చాలామంది డైరెక్టర్స్ భార్య గురించి కూడా చెప్పలేదు. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.